దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆఖరుగా సత్యదైవార్చన పాటల పుస్తకంలోని యాత్రికుడి పదధ్వనులు సెక్షన్లో నుండి 61వ పాట దైవజనులు అపోస్తలులు అద్దంకి రంజితోఫిరయ్య గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి ఆత్మాభిషిక్త గీతాన్ని మనమందరము కలిసి పాడుకుంటూ దేవుని ఉపదేశం వినడానికి మన మనస్సును జాగ్రత్తగా సిద్ధపరుచుకుందాం. ఇప్పుడు మనం పాడబోయే పాటలోని ఉపదేశం కూడా మనం స్మరిస్తూ చక్కగా ఈ పాట మనమందరము కలిసి పాడుకుందాం. నన్ను పిలచిన దేవా స్తోత్రము, నన్ను మలచిన తండ్రి స్తోత్రము, నన్ను పిలచిన దేవా స్తోత్రము, నన్ను మలచిన తండ్రి స్తోత్రము. నిన్ను కొలిచెదను కొనియాడెదను, నీ మహిమను పాడెదను. నిన్ను కొలిచెదను కొనియాడెదను, నీ మహిమను పాడెదను. నీ కృపలను చాటెదను. నన్ను పిలచిన దేవా స్తోత్రము, నన్ను మలచిన తండ్రి స్తోత్రము, నన్ను పిలచిన దేవా స్తోత్రము, నన్ను మలచిన తండ్రి స్తోత్రము. లోకము నుండి బయటకు నన్ను కృపతో నడిపించితివి. నాలో దాగిన ఇహలోకమును తొలగించగబూనితివి. లోకము నుండి బయటకు నన్ను కృపతో నడిపించితివి. నాలో దాగిన ఇహలోకమును తొలగించగబూనితివి. నన్ను శుద్ధుని చేయగా దేవానిగన శిరమున వ్రాలితివి. నన్ను శుద్ధుని చేయగా దేవానిగన శిరమున వ్రాలితివి. నన్ను జ్వాలగా చేసితివి. నన్ను పిలచిన దేవా స్తోత్రము, నన్ను మలచిన తండ్రి స్తోత్రము, నన్ను పిలచిన దేవా స్తోత్రము, నన్ను మలచిన స్తోత్రము. పాపులలో ప్రథముడనగు నన్ను నీతిగా తీర్చితివి. పరిశుద్ధులకు నీ ప్రజలకు నన్ను మాదిరిగాను నిలిపితివి. పాపులలో ప్రథముడనగు నన్ను పరిశుద్ధులకు నీ ప్రజలకు నన్ను మాదిరిగాను నిలిపితివి. నీ ఘనమగు పనిలో
నిలుపగ నన్ను నీ కోవెల చేసితివి. నీ ఘనమగు పనిలో నిలుపగ నన్ను నీ కోవెల చేసితివి. నా కోటగా నిలిచితివి. నన్ను పిలచిన దేవా స్తోత్రము. నన్ను మలచిన తండ్రి స్తోత్రము. నన్ను పిలచిన దేవా స్తోత్రము. నన్ను మలచిన తండ్రి స్తోత్రము. శక్తికి మించిన కోరును సలుపగ ఇలా నన్ను రేపితివి. నా వైరి మోకలకు మించిన బలమును నాకిల నొసగితివి. శక్తికి మించిన కోరును సలుపగ ఇలా నన్ను నా వైరి మోకలకు మించిన బలమును విజయోత్సవంబుతో ప్రతి చోటను నన్ను ఊరేగించితివి. విజయోత్సవంబుతో ప్రతి చోటను నన్ను ఊరేగించితివి. నన్ను ధన్యుని చేసితివి. నన్ను పిలచిన దేవా స్తోత్రము. నన్ను మలచిన తండ్రి స్తోత్రము. నన్ను పిలచిన దేవా స్తోత్రము. నన్ను మలచిన తండ్రి స్తోత్రము. నీవెవరో నేనెరుగకయుండి తల్లి నన్ను పిలచితివి. నన్ను నేను సహా ఎరుగకయుండి నన్ను బిరుదులనిచ్చితివి. నీవెవరో తల్లి నన్ను నన్ను నేను సహాయరుగకయుండి నన్ను బిరుదులనిచ్చితివి. యేసయ్యా కరుణ జలధిని సరి దైవము లేడయ్యా. యేసయ్యా కరుణ జలధి నీ సరి దైవము లేడయ్యా. నా దైవము నీవయ్యా. నన్ను పిలచిన దేవా స్తోత్రము. నన్ను మలచిన తండ్రి స్తోత్రము. నన్ను పిలచిన స్తోత్రము. నన్ను మలచిన నిన్ను కొలిచెదను కొనియాడెదను. నీ మహిమను పాడెదను. నిన్ను కొలిచెదను కొనియాడెదను. నీ మహిమను పాడెదను. నీ కృపలను చాటెదను. నన్ను పిలచిన దేవా స్తోత్రము. నన్ను మలచిన తండ్రి స్తోత్రము. నన్ను పిలచిన దేవా స్తోత్రము. నన్ను మలచిన తండ్రి స్తోత్రము. దేవునికి స్తోత్రము కలుగునుగాక.
ఈ చక్కని కృతజ్ఞత ప్రార్థన కూడికను నిర్వహించుకుంటున్నటువంటి రాజు లావణ్య దంపతులకు దేవుడు వారికిచ్చినటువంటి కుమార్తెలకు కుమారునికి అలాగే నిర్వహించబడుతున్నటువంటి ఈ సమాజ కూటానికి దేవుని ఆత్మచేత నడిపించబడిన మీ ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యవన దంపతులైనటువంటి రాజును లావణ్యను దేవుడే పరిశుద్ధ వివాహము అనే ఘనమైన కార్యములో భార్యాభర్తలుగా జతపరిచి వారిని దేవుడు ఆశీర్వదించి సంతానముగా చక్కని ఇద్దరు కుమార్తెలు శ్రావ్య కావ్యను అలాగే చక్కని కుమారుడు సునీల్ను దేవుడు వారికిచ్చి వారిని ఆశీర్వదించి అద్భుతమైనటువంటి కుటుంబ జీవితం వారు కలిగి ఉండడానికి ఈ అద్భుతమైనటువంటి పరిస్థితిని దేవుడే కలిగించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, దేవుని నామమును గొప్ప చేయడానికి, దేవునికి మహిమను ఆరోపించడానికి, దేవుణ్ణి స్తుతించి దేవునికి స్తోత్రగానము చేయడానికి వారు పూనుకున్నారు గనక ఈ సమాజ కూటం ఇంత చక్కగా నిర్వహించబడుతుంది. ప్రభువునందు ప్రియులారా, దేవుడు వారికి ఇచ్చినటువంటి సంతానములో ఇద్దరు కుమార్తెలు శ్రావ్య కావ్య. శ్రావ్య దేవుని కృపచేత 22 సంవత్సరాలు అద్భుతంగా దేవుని రెక్కల కింద పోషించబడి సంరక్షించబడి మరొక నూతన వత్సర దయాకిరీటాన్ని శ్రావ్య శిరస్సున దేవుడే ధరింపజేయగా మరొక కొత్త ఏట శ్రావ్య ప్రవేశించింది. ఈరోజు ఇంత అద్భుతంగా దైవ సన్నిధిలో తన పుట్టినరోజు జరుపుకుంటుంది. దేవుని ఆశీర్వాదములు దీవెనలు పొందుకుంటుంది. అలాగే దేవుడు వారికి ఇచ్చిన ఇద్దరు కుమార్తెలలో కావ్య కూడా 2 దశాబ్దాలు 20 వసంతాలు 20 సంవత్సరాలు అద్భుత రీతిగా దేవుని కృపచేతనే పూర్తి చేసుకొని మరొక కొత్త ఏట 21వ ఏట కావ్య ప్రవేశించడానికి దేవుడే కృప చూపి నడిపించాడు. కాస్త ముందస్తుగానే దేవుణ్ణి స్తుతించడానికి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి తనతో పాటు మనందరికీ కూడా అవకాశము కలిగింది. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో నేరుగా దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ఒక మాట చదువుకొని కొద్దిసేపు శ్రద్ధతో దేవుని ఉపదేశం మనం నేర్చుకుందాం. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనాన్ని నేనే చదువుతున్నాను. అవకాశం ఉంటే బైబిల్ తెరిచి చూడండి. అవకాశం లేకపోతే చదువుతున్న లేఖన భాగాన్ని శ్రద్ధతో ఆలకించండి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం
22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదువబడిన లేఖన భాగములో దావీదు అను ఒక మనుషుణ్ణి గూర్చి దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. నీలాంటి నాలాంటి రక్తమాంసయుక్తమైన శరీరము ధరించి, దేహము ధరించి, మనలాగానే తల్లిదండ్రుల కలయిక వలన పుట్టినవాడు దావీదు అనే మనుషుడు. మనం ఎలాగైతే భూమి మీద పుట్టినామో, జన్మించినామో, అలాగే దావీదు కూడా మనలాగానే భూమి మీద జన్మించినాడు, పుట్టినాడు. ఆయనను కన్న తల్లిదండ్రులు ఆయనకు దావీదు అనే పేరు పెట్టారు. దావీదు అనే పేరు కలిగిన మనుషుణ్ణి గూర్చి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడిచ్చినటువంటి సాక్ష్యము బైబిల్ అంతటిలో మనం క్రోడీకరించి చూస్తే, దావీదు అనే మనుషుణ్ణి గూర్చి దేవుడిచ్చిన సాక్ష్యం, దావీదు నా హృదయానుసారి, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, దావీదు నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు, దావీదు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు, దావీదు దేవుని సంకల్పము చొప్పున సేవ చేసినవాడు. ఇన్ని విషయాలు దావీదు అనే మనుషుణ్ణి గూర్చి దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. మనం దావీదు అనే మనుషుడు దేవుని చేత, దేవుని ద్వారా పొందుకున్నటువంటి సాక్ష్యం మనం చెప్పాలంటే, దావీదు దేవుని హృదయానుసారి, దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు, దావీదు దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగినవాడు, దావీదు దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు, దావీదు దేవుని సంకల్పము చొప్పున సేవ చేసినవాడు. ఇన్ని విషయాలు దేవుడు దావీదు అనే మనుషుణ్ణి గూర్చి సాక్ష్యమిస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, సృష్టికర్త అయినటువంటి దేవుడు దావీదు అనే ఒక మనుషుణ్ణి కనుగొన్నాడు. ఎలా కనుగొన్నాడు? కోట్ల మంది ఉన్నారు లోకంలో, కోట్ల మంది ఉన్నారు భూమి మీద. అందరినీ పరిశీలించి చూశాడు, కనిపెట్టి చూశాడు, ప్రతి ఒక్కరి మీద దృష్టి పెట్టి చూశాడు దేవుడు. అన్ని వందల కోట్ల మానవులను, మనుషులను, నరులను దేవుడు కనిపెట్టి చూసినప్పుడు, దృష్టి పెట్టి చూసినప్పుడు, పరిశీలించి చూసినప్పుడు
దావీదు అనే ఒక మనుషుడు దేవునికి కనబడ్డాడు. ఆ మాట చెబుతున్నాడు. దావీదు అనే ఒక మనుషుడు, అతడు యెషయి కుమారుడైన దావీదు. అపోస్తలుల కార్యములు 13:22లో తరువాత సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు దేవుడు నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. 100 కోట్ల మందిని పరిశీలించి కనిపెట్టి చూసి దృష్టి పెట్టి చూసి దావీదు అనే ఒక మనుషుణ్ణి దేవుడు కనుగొన్నాడు. 33వ కీర్తన 13-14 వచనాలు మీరు చూడండి. 33వ కీర్తన 13-14 వచనాలు. యెహోవా ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. భూలోక నివాసులందరినీ దేవుడు చూస్తున్నాడు. ఆకాశములో నుండి దేవుడు మానవులందరినీ మనుషులందరినీ కనిపెడుతున్నాడు. ప్రతి నరుని మీద దేవుడు దృష్టి పెట్టి చూస్తున్నాడు. పరిశీలించి ప్రతి నరుణ్ణి దేవుడు చూస్తున్నాడు. 14వ కీర్తన 2వ వచనం. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశములో నుండి చూచి నరులను పరిశీలించెను. ఎన్ని మాటలు కనబడుతున్నాయి, శ్రద్ధ పెట్టి వినాలి. ప్రభునందు ప్రియులారా, అజాగ్రత్తగా అనాలోచితంగా దైవ సన్నిధిలో ఉండొద్దు. చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, చాలా చురుకుగా ఉండాలి, చాలా మెలకువగా ఉండాలి. మనసు దేవుని వాక్యం మీద నిమగ్నము చేసి శ్రద్ధతో ఆలకించాలి. దేవుడు మాట్లాడే ప్రతి మాట మనం అందుకోవాలి. ఒక్క మాట కూడా మనల్ని దాటి వెళ్ళిపోవద్దు. అంత తేజుగా మనం ఉండాలి. ఏదో మాలోకంలాగా ఎప్పటికి జరిగినట్టే ఇట్లా కూటాలు జరుగుతాయి కదా, కాబట్టి వెళ్ళాలి, కూర్చోవాలి అనే కాలక్షేపము చేయడానికి దైవ సన్నిధి ఎప్పటికీ పనికిరాదు. అందుకే జాగ్రత్తగా మనసున పెట్టాలని నేను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. 33వ కీర్తన 13-14లో అక్కడ ఏమని కనబడుతుంది? యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుట. యెహోవా ఆకాశములో నుండి కనిపెడుతున్నాడు. ఎవరిని కనిపెడుతున్నాడు? మానవులందరినీ కనిపెడుతున్నాడు, మనుషులందరినీ కనిపెడుతున్నాడు. అలాగే నరులందరి మీద ఆయన దృష్టి పెట్టుచున్నాడు. భూమి మీద ఎంతమంది నరులు ఉన్నారో అంతమంది మీద దేవుడు దృష్టి పెట్టి చూస్తున్నాడు. మొత్తం భూలోక నివాసులందరినీ ఆయన భూతద్దం పెట్టి చూసినట్టు చూస్తున్నాడు. అంతేకాదు, భూమి మీద ఉన్న ప్రతి నరుణ్ణి దేవుడు పరిశీలించి చూస్తున్నాడు. ఇలాగున దేవుడు మానవ జాతిని, మనుషులందరినీ, భూమి మీద ఉన్నటువంటి నరులందరినీ కనిపెట్టి చూసినప్పుడు, దృష్టి పెట్టి చూసినప్పుడు, పరిశీలించి చూసినప్పుడు దావీదు అనే ఒక మనుషుడు దేవునికి కనబడ్డాడు. అటువంటి మనుషుణ్ణి గూర్చి దేవుడు
సాక్ష్యం ఇస్తున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యము, ఎంత అద్భుతమైన సాక్ష్యము, ఎంత ఉన్నతమైన సాక్ష్యము. ప్రభువునందు ప్రియులారా, దావీదు అనే మనలాంటి స్వభావము కలిగిన ఒక మనుషుణ్ణి గూర్చి విశ్వ సృష్టికర్త మహాదేవుడు సగర్వంగా చెబుతున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదు నా హృదయానుసారి, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, దావీదు నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు, దావీదు నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడు, దావీదు నా సంకల్పము చొప్పున సేవ చేసిన వాడని మహాదేవుడే నోరారా సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రభువునందు ప్రియులారా, ఇంతకు ముందు కూడా నేను ఎన్నోసార్లు చెప్పా ఈ మాట. దేవుడే గనక ఒకవేళ దయదలిచి నన్ను గూర్చి ఇటువంటి సాక్ష్యం ఇస్తే ఆ మరుక్షణం కళ్ళు మూసి దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇక లోకంతో నాకేమీ అవసరం లేదు. టాటా బాయ్ బాయ్ చెప్పి గుడ్ బై చెప్పి వెళ్ళిపోవచ్చు. ఇంకా అంతకంటే ఏం సాధించి మనం ఎలగబెడతాం చెప్పండి. నిజంగా దేవుడే గనక నన్ను గూర్చి ఇటువంటి సాక్ష్యం పలికిన మరుక్షణం ఈ లోకంతో ప్రపంచంతో నాకు అవసరమే లేదు. అంటే ఇప్పుడు ఈ లోకంతో ప్రపంచంతో నాకు అవసరం ఉన్నదంటే దాని అర్థం ఏంటి? ఇటువంటి సాక్ష్యము నేను పొందుకోవడానికి భక్తి సాధన చేస్తున్నా. దేవుడు దావీదును గూర్చి ఇచ్చినటువంటి సాక్ష్యము నన్ను గూర్చి కూడా ఇవ్వాలి. ఆ సాక్ష్యము పొందుకునేదాకా నేను దేవభక్తి సాధన చేయాలి, అందుకే బ్రతికి ఉండాలి. దావీదు పొందుకున్నటువంటి ఇంత అద్భుతమైన మహోన్నతమైన సాక్ష్యము నేను పొందుకున్న తర్వాత అసలు ఈ లోకమే అవసరం లేదు. టాటా చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇంకా అంతకంటే సాధించేది ఏమీ లేదు. అది అంత ఉన్నతమైనది. ప్రభువునందు ప్రియులారా, 100 కోట్ల మంది భూమి మీద ఉన్నారు. 100 కోట్ల మందికి పేర్లు ఉన్నాయి. వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళు కూడా దావీదులాగా పుట్టిన వాళ్ళే. అన్ని 100 మందిని కనిపెట్టి చూస్తే, అన్ని 100 మందిని దృష్టి పెట్టి చూస్తే, అన్ని 100 కోట్ల మందిని పరిశీలించి చూస్తే దావీదు అనే ఒక మనుషుణ్ణి దేవుడు కనుగొన్నాడు. దావీదు అనే మనుషుణ్ణి గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రభువునందు ప్రియులారా, ఎందుకు ఇంత అద్భుతమైన సాక్ష్యం దావీదు పొందుకున్నాడు? దావీదుకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? దావీదు వ్యక్తిత్వం ఎటువంటిది? దావీదు గుణము ఎటువంటిది? దావీదు స్వభావము ఎటువంటిది? బైబిల్ గ్రంథంలో మనం సేకరించుకోవడమే కాదు, దావీదు లాంటి వ్యక్తిత్వాన్ని, దావీదు లాంటి స్వభావమును, దావీదు లాంటి గుణమును మనం సంతరించుకోవాలి. మొట్టమొదట దావీదు నిద్రలో నుండి మేలుకొనగానే నిద్రలో నుండి దావీదుకు స్పృహ రాగానే మొట్టమొదట మోకరించి దేవునికి ప్రార్థన చేసి తన కంఠస్వరాన్ని దేవునికి వినిపించే అద్భుతమైనటువంటి లక్షణము కలిగిన వాడు. 5వ కీర్తన 3వ వచనము చూడండి. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి
కాచియుందును. ప్రతిరోజు ఉదయమున మెలకువ రాగానే, సృహ రాగానే చేతులు జోడించి దేవునికి మొక్కి మొట్టమొదట తన కంఠస్వరం దేవునికి వినిపిస్తాడు. ఆ ఉదయమున ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధికి ఆయన సిద్ధపడడానికి ఆయన ముందుగానే కాచుకొని చూస్తాడన్నమాట. ఇంకా ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు నేను మెలకువకు వస్తానా, ఎప్పుడెప్పుడు నేను సృహలోనికి వస్తానా, ఎప్పుడెప్పుడు మోకరించి మొట్టమొదట నా కంఠస్వరాన్ని దేవునికి వినిపిస్తానా అని దైవ సన్నిధి కొరకు ఆయన కాచుకొని ఉండేటువంటి శ్రేష్ఠ భక్తుడు. ప్రతి ఉదయమున మొట్టమొదట తన కంఠస్వరాన్ని దేవునికి వినిపించే అద్భుతమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగిన వాడు దావీదు. 6వ కీర్తన మీరు చూడండి. 6వ కీర్తన 6వ వచనం, నేను మూలుగుచు అలిసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. ప్రతి రాత్రి కూడా మోకరించి దేవునికి ప్రార్థన చేస్తాడు. పడుకునే ముందు ఉదయమున లేవగానే మొట్టమొదట తన కంఠస్వరాన్ని దేవునికి వినిపిస్తాడు. ప్రతి రాత్రి పడుకునే ముందు, నిద్రలోకి జారుకునే ముందు మరలా తన కంఠస్వరాన్ని దేవునికి వినిపిస్తాడు. కన్నీళ్లతో ప్రార్థన చేసి నిద్రలోకి ఆయన జారుకుంటాడు. ఇది మొదటి లక్షణం. రెండవ లక్షణం ఏంటంటే, దేవుని ధర్మశాస్త్రం అంటే దావీదుకు వేలాది వెండి బంగారు నాణెముల కంటే ఇష్టమైనది. అంత బాగా ధర్మశాస్త్రాన్ని చదువుతాడు. వేలాది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం గొప్పదంటాడు, కోరదగినదంటాడు. ప్రభునందు ప్రియులారా, మన ఇంట్లో పరిశుద్ధ గ్రంథం ఉన్నది. అలాగే మన ఇంట్లో బీరువాలో వేలాది వెండి బంగారు నాణ్యాలు ఉన్నాయి. మన మనసంతా ఎప్పుడు ఆ బీరువాలోనికి వెళ్తుందా, లేకపోతే అటక మీద పెట్టిన బైబిల్ మీదకి వెళ్తుందా? యథార్థంగా చెప్పండి మీరు. వేలాది వెండి బంగారు నాణ్యాలంటే కిలోల కొద్దీ బంగారము వెండి, క్వింటాళ్ళ కొద్దీ బంగారం వెండి. మన ఇంట్లో ఏముందో తెలుసా? క్వింటాళ్ళకు క్వింటాళ్ళు బంగారము, క్వింటాళ్ళకు క్వింటాళ్ళు వెండి బీరువాళ్ళలో దాచిపెట్టాం. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని అట్లా సెల్ఫ్లో పెట్టాం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, ప్రయాణం చేస్తున్నా, నీ మనసు, నీ హృదయం, నీ మైండ్ ఆ వేలాది వెండి బంగారు నాణ్యాలున్న బీరువాలలోకే వెళ్తుంది తప్ప ఇంకా సెల్ఫ్లో పరిశుద్ధ గ్రంథం పెట్టాను, ఈరోజు నేను చదువుకున్నానా లేదా, దీని మీద ధ్యాస ఉండదు. కానీ దావీదు తన రాజభవనంలో క్వింటళ్ళ కొద్ది బంగారం ఉన్నది, క్వింటళ్ళ కొద్ది వెండి ఉంది. అంతా సంపాదించి పెట్టాడు ఆయన దేవునికి మందిరం కడదామని. క్వింటళ్ళ కొద్ది వెండి, క్వింటళ్ళ కొద్ది బంగారం, క్వింటళ్ళ కొద్ది ఇనుము, ఇత్తడి, ఇదంతా సమకూర్చినాడు మందిరం కడదామని. కానీ ఆయన కోరుకున్నది, ఆయన దృష్టికి గొప్పదేంటి? ధర్మశాస్త్రం. అందుకే రాశాడు,
వేలాది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం గొప్పది, కోరదగినది, ప్రియమైనదని ధర్మశాస్త్రమును గూర్చి 119వ కీర్తనలో ఎంతగానో మాట్లాడతాడు ఆయన. ఇప్పుడు టైం లేదు. ధర్మశాస్త్రాన్ని ఆయన బాగా చదివినవాడు. ధర్మశాస్త్రము చదివినప్పుడు ఆయన మామూలుగా చదవలేదు, పరిశీలించి చదివినాడు, చాలా శ్రద్ధతో చదివినాడు, చాలా ఆసక్తితో చదివినాడు. కానీ అర్థం కాలేదు. అర్థం కాకపోతే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. 119వ కీర్తన 18వ వచనం మీరు చూడండి. 119:18 నేను నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులను చూచుటకు నా కన్నులు తెరువుము. భౌతిక నేత్రాలతో ధర్మశాస్త్రాన్ని బాగా చదువుతున్నాడు ఆయన, బాగా చదువుతున్నాడు. అయితే అర్థం కావడం లేదు. అందుకే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచుటకు నా కన్నులు తెరువుము, నా కన్నులు తెరువుము అని ప్రార్థిస్తున్నాడు. దావీదుకు కన్ను కనబడవా? దావీదు గుడ్డివాడా? కాదు, భౌతిక నేత్రాలు ఉన్నాయి. భౌతిక నేత్రాలతో ధర్మశాస్త్రాన్ని బాగా చదువుతున్నాడు. ఇక ధర్మశాస్త్రం అంటే ఆయనకు పురాణము కంటే ఎక్కువ. అంత బాగా చదువుతున్నాడు ఆయన. అర్థం కావడం లేదు. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎన్నిసార్లు చదివితే ఆ ప్రార్థన చేస్తాడు. ధర్మశాస్త్రం అక్షరం అక్షరం పొల్లుపోకుండా చదివి 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 ఎన్నిసార్లు చదివాడో ఆయన. అర్థం కావలేదు, అర్థం కావడం లేదు. అందుకు ప్రార్థన చేశాడు. నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచుటకు నా కన్నులు తెరువమన్నాడు. చదివినటువంటి ధర్మశాస్త్రాన్ని ఆయన దివారాత్రములు ధ్యానించే వ్యక్తి. 1 కీర్తన 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధర్మశాస్త్రాన్ని ఎంతగానో చదువుతున్నటువంటి దావీదు ధర్మశాస్త్రములో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించే గొప్ప శ్రేష్ఠ భక్తుడు ఆయన. 63వ కీర్తన 4-5 వచనాలు చూడండి. 63వ కీర్తన 4-5 వచనాలు. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. దావీదు అనే శ్రేష్ఠ భక్తుడు దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు. క్రొవ్వు మెదడు తిన్నంత తృప్తి, ఆ రుచిని ఆస్వాదించినాడు. ఆయన చెప్పిన మాటే, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. మనం ఇట్లా పడుకుంటేనే గురకబెట్టి నిద్రపోతాం. దావీదు అట్లా కాదు. దావీదు మంచం మీద పడుకొని రాత్రి 1 గంట 2 గంటలు 3 గంటల దాకా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాడు. క్రొవ్వు మెదడు తిన్నంత తృప్తి ఆయనకు కలుగుతూనే ఉంటుంది. అలా ధ్యానించినవాడు. అందుకే దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడని చెప్పాడు. ఎందుకంటే ఆ అనుభవం ఆయన కలిగి ఉన్నాడు. ప్రభువునందు ప్రియులారా, ఇది 2వది. ఇకపోతే 3వ లక్షణం ఏంటంటే దేవుణ్ణి
స్తుతించడము, దేవుణ్ణి స్తుతించడము ఆయన ఎంత అత్యాసక్తి కలిగి దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టము కలిగి ఉన్నాడో మనకు బైబిల్లో ఆయన మాట్లాడిన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ప్రభువునందు ప్రియులారా, 147వ కీర్తన మొదటి వచనంలో దావీదు భక్తుడు చెప్పిన మాట, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. 33వ కీర్తన మొదటి వచనం మీరు చూడండి, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. దేవుణ్ణి స్తుతించడానికి ఎంత ఆసక్తి కలిగిన వాడంటే ఆయన మాటలు మనం అర్థం చేసుకుంటే మనకు బోధపడుతుంది. 115వ కీర్తన మీరు చూడండి, 115వ కీర్తన 17వ వచనం, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు. ఈ మాట చెప్పేశాడు ఆయన. భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు, మనుషుడు సృష్టికర్త అయిన దేవుణ్ణి స్తుతించాలి. ఒకవేళ అలా స్తుతించలేకపోతే ఆ మనిషి చచ్చిపోయినట్టు, ఆ మనిషి కోమాలోకి వెళ్ళిపోయినట్టు. చూడండి, స్తుతించడం అంటే ఎంత ప్రియముగా ఆయన ఎంచుకున్నాడో చూడండి. సమస్త మానవ జాతితో, సమస్త మనుషులతో దేవుడు ఏ విధంగానైతే మాట్లాడుతున్నాడో దావీదు అలాగే మాట్లాడుతున్నాడు. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఎవరైతే స్తుతించరో వాళ్ళు మృతులతో సమానం, చచ్చిపోయిన వారితో సమానం. దేవుణ్ణి ఎవరైతే స్తుతించరో, సృష్టికర్తను ఎవరైతే స్తుతించరో, ఎవరైతే సృష్టికర్తకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరో వాళ్ళు చచ్చిపోయినట్టే లెక్క. ఇక పూర్తిగా చంపితివా అంటమేమని కనీసం కోమాలోనికి వెళ్ళిపోయినట్టు లెక్క బాధపడతారు కదా. దేవుణ్ణి మేము స్తుతించకపోతే ఇక మేము అందరం చచ్చిపోయినట్టేనా? ఎట్లా మాట్లాడుతున్నావు ఈ మాట అని పంచాయతీ పెట్టుకుంటే సరే సరేది బాధపడకుర్రి. దేవుణ్ణి స్తుతించకపోతే కోమాలోకి వెళ్ళినట్టు. అసలు కోమాలోకి వెళ్ళిన వానికి చచ్చిపోయినానికి పెద్ద తేడా ఏముండదు. ఇక్కడ శ్వాస ఉంటుంది, అక్కడ శ్వాస ఉండదు. ఇక మిగతాదంతా సేమ్ టు సేమ్. ఏం తేడా ఉంటుంది? కనుక దేవుణ్ణి స్తుతించడానికి ఆయన హృదయంలో ఎంత గొప్ప ఆశ పెట్టుకున్నాడో మనకు బైబిల్లో ఆయన మాటలు చూస్తే అర్థమవుతుంది. 119వ కీర్తన 175వ వచనం, దేవా నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను. అంటే స్తుతించడానికే బ్రతుకుతున్నాడన్నమాట దావీదు భక్తుడు. దావీదును ఎందుకు బ్రతుకుతున్నావు నువ్వు అంటే ఏమంటాడు ఆయన? దేవుణ్ణి స్తుతించడానికే నేను బ్రతుకుతున్నాను. ప్రభువునందు ప్రియులారా, కొన్నిసార్లు కొంతమంది మనుషులు ఇంకా ఎందుకు బతుకుతున్నావే నువ్వు, ఇంకా నువ్వు ఎందుకు బతుకుతున్నావురా అంటే ఏడుస్తూ ఉంటారు బాధపడి. నవ్వుకుంటా సంతోషంగా చెప్పచ్చు కదా, దేవుణ్ణి స్తుతించడానికి బతుకుతున్నా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి బతుకుతున్నా, హ్యాపీగా చెప్పొచ్చు. ఎందుకు ఏడుచుడు?
ఆమె నన్ను ఇంకెందుకు బతుకుతున్నావి అన్నది. ఆయన నన్ను ఇంకెందుకు బతుకుతున్నావురా అని అన్నాడు అని చెప్పి ఇక పక్క వాళ్ళకి చెప్పుకొని ఇక ఏడుస్తూ ఉంటారు, కళ్ళు తుడుచుకుంటూ ఉంటారు. ఆ ప్లేస్లో దావీదును అంటే ఏమంటాడు దావీదును ఎవరైనా దావీదు నువ్వెందుకు బతుకుతున్నావు అంటే ఆయన హ్యాపీగా చెబుతాడు, దేవుణ్ణి స్తుతించడానికి నేను బ్రతుకుతున్నాను. ఎందుకంటే దావీదు దేవునికే ప్రార్థన చేసినవాడు. దేవా నేను నీకే మొరపెడుతున్నాను, నేను గోతిలోనికి దిగిన ఎడలా నా ప్రాణము వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. దేవునికే చెప్తున్నాడు, జాగ్రత్త నన్ను చంపకు. ఎప్పుడని చెప్పారు ఎట్లా? మీరు ప్రార్థన చేసి దేవునితో మాట్లాడుతున్నాడు, దేవా చూడు మరి నన్నైతే చంపకు, చంపితే నీకేమీ లాభం లేదు. నువ్వు చంపితే నన్ను గొయ్యి తీసి ఆ గొయ్యిలో పెడతారు, మట్టి కప్పుతారు. ఆ తర్వాత ఆ మన్ను నిన్ను స్తుతిస్తుందా? నీ సత్యమును గూర్చి అది వివరిస్తుందా? నేనైతే నిన్ను స్తుతిస్తా, నేనైతే నీ సత్యమును గూర్చి వివరిస్తా. కాబట్టి నీవు మాత్రం నన్ను చంపొద్దు, నువ్వు నన్ను బ్రతికించాలి, నేను నిన్ను స్తుతించాలి. ఇదే నిబంధన. ప్రభునందు ప్రియులారా, ఎంత ఎక్సలెంట్ ప్రార్థన అది. దేవా నేను నీకు మొరపెడుతున్నాను, పుసుక్కున్న నన్ను చంపేవు, నీకేమి దమిడి లాభం లేదు. నన్ను చంపావనుకో గొయ్యి తీసి ఆ గొయ్యిలో పెడతారు, మట్టి కప్పుతారు, మీదికి ఇంత పెద్ద కనబడుతుంది మట్టి. ఇంకా దాని మీద ఎన్నో క్యాండిల్స్ పెడతారు, పువ్వులు వేస్తారు, ఇంకా ఎంతో హంగామా చేస్తారు. ఆ పువ్వులు వేసిన మట్టి అయినా ఆ క్యాండిల్ పెట్టిన మట్టి అయినా నిన్ను స్తుతిస్తుందా? నీ సత్యమును గురించి వివరిస్తుందా? ఏం లాభం లేదు తండ్రి. నీవు నన్ను బ్రతికించు, నీవు నన్ను బ్రతికిస్తే నేను నిన్ను స్తుతిస్తాను, నీ సత్యమును గూర్చి వివరిస్తాను. దేవుణ్ణి స్తుతించడము ఆయన పరిపూర్ణంగా అనుభవించాడు. సంపూర్ణంగా దేవుణ్ణి స్తుతించే శ్రేష్ఠ భక్తుడు. 119వ కీర్తన 164వ వచనం మీరు చూడండి. 119వ కీర్తన 164వ వచనం, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నిన్ను స్తుతించుచున్నాను. 7 అనేది సంపూర్ణతకు సాదృశ్యం. దినమునకు 7 మారులు అంటే అర్థం ఏంటి? అసలు ఎప్పుడూ ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడన్నమాట. ప్రభునందు ప్రియులారా, దేవుణ్ణి స్తుతించాలని ప్రకృతికే చెప్పినవాడు ఆయన. వర్షానికి, వడగండ్లకు, ఆవిరికి, సూర్యునికి, చంద్రునికి, నక్షత్రాలకు, పిల్లలకు, బాలులకు, కన్యకలకు, యవనస్తులకు, వృద్ధులకు, రాష్ట్రాలకు, దేశాలకు, దేవదూతలకు, అందరికీ ఆయన చెప్పాడు, మీరందరూ యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. నిజంగా దేవుణ్ణి ఎల్లవేళలా స్తుతించడానికి ఆయన ఇష్టపడే వ్యక్తిత్వం కలిగినవాడు. ఎన్నవది ఇది నేను చెప్తున్నా? 3వది కదా, 3వది. ఇకపోతే 4వది ఏంటంటే ఆయన నిండు కృతజ్ఞత బుద్ధి కలిగినవాడు. నిండు కృతజ్ఞత బుద్ధి కలిగినవాడు. 103వ కీర్తన 2వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. తనకు తానే బోధ చేసుకుంటున్నాడు, తనకు తానే బోధించుకుంటున్నాడు, తన ప్రాణానికే తాను చెప్పుకుంటున్నాడు. ఏమని? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము.
ఎంత మంచి కృతజ్ఞతా బుద్ధి కలిగిన వాడంటే ఆయన చర్యలు మనము గమనిస్తే మనకు అర్థమవుతుంది. ప్రభునందు ప్రియులారా, తన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? యోనాతాను. వీళ్ళ హృదయాలు ఒకరితో ఒకరికి పెనవేసుకున్నవి. దావీదు హృదయం, యోనాతాను హృదయం ఏం చేసుకున్నవి? పెనవేసుకున్నవి. అంటే అర్థం ఏంటి? అల్లుకొని పోయినాయి. జడలుతారు కదా, జడలినప్పుడు ఎట్లా అల్లుతారో అట్లా పెనవేసుకున్నవి. ఇప్పుడైతే వరి కొత్త మిషన్లు వరికి వస్తున్నాయి, వడ్లేమో రోడ్ల మీదకి వస్తున్నాయి. నా చిన్నతనంలో వరి కోయడం, తర్వాత మీద ఎండాలి, ఎండిన మీద మోపులు కట్టాలి. మోపులు కట్టిన తర్వాత ఒక కుప్ప పెట్టాలి. కుప్ప పెట్టినాక 15 రోజులకు, నెల రోజులకు ఇక మళ్ళా ఒక్కొక్క మోపు తీసుకుంటా అందులో కొంత పట్టుకుంటా కొడతానే ఉండాలి. కొట్టిన గడ్డి అంతా అటు వేయాలి. ఈ రాశి ఇటు అవుతుంది. ఆ గడ్డి వేసిన తర్వాత అందులో కూడా కొన్ని ఉంటాయి మళ్ళీ ఒడ్లు కనుక ఆ గడ్డి అంతా వేసుకుంటా బంతి కొట్టాలి. ఆ బంతి కొట్టిన తర్వాత మళ్ళా పడుగంటారు దాన్ని, పడుగు దులపాలి. దులిపితే ఈ గడ్డి అంతా పక్కుంటే అవిటిని మోపులు కట్టాలి. మోపులు కట్టి గడ్డి వామ పెట్టాలి. దానికి ఆ గడ్డి మోపులు కట్టేందుకు ఎంట్లు పడతారన్నమాట. ఎంట్లు అంటే కొంత ఈ వరిగడ్డి కొంచెం పొడుగుది తడిపి ఇట్లా పెట్టుకుంటారు. మా నాయన గొంగడేసుకొని కూర్చోను, నేను గింత కట్టే, గింతది గింత అంత కట్టే, ఈ కట్టి నేను పట్టుకోవాలి. ఆ గడ్డిని ఇట్లా పెడతాడు. ఫస్ట్ పెట్టగానే నేను తిప్పుకుంటా వెనకకు పోతూనే ఉండాలి. ఈ గడ్డి పెట్టుడు రాదు కదా అందరికీ. నాకు అనిపిస్తుంది మా నాయనేమో గొంగడి మీద మంచిగా కూర్చున్నాడు, నేను చెరిగొట్టినట్టు వెనక కాందాక పోవాలి, మళ్ళీ రావాలి. నాకు కూడా గడ్డి పెట్టేస్తే మంచి కూర్చొని పెడుతుంటే అని అనిపించు నాకు. అప్పుడు యాష్టకొచ్చు కదా వెనకకు తిప్పుకుంటా పోతే. అయితే అక్కడ ఒక ఎంటేస్తారనమాట. తిప్పుకుంటా ఆడికి పోవాలి. పోయిన తర్వాత మళ్ళా అది తీసుకొని ఇక్కడికి రావాలి. ఈయన చేయికి అందియాలి, ఈ కట్టె తీయాలి. కట్టె తీయగానే ఈ 2 కొనలు ఇట్లా పడతాడు అంతే. ఎట్లా అల్లుకుంటే అగ్గి మీద గుగ్గిలం లెక్క ఇట్లా మొత్తం పెనేసుకొని ఆయన అట్టు పెట్టేస్తాడు. ఒక ఇంటి అయిపోతుంది. అప్పుడు నువ్వు మళ్ళీ గడ్డి మబ్బులు అట్టేప్పుడు గుంజితే కూడా రావు అంత గట్టిగా పెనేసుకుంటే. పెనవేసుకోవడం అంటే అది అర్థం. దావీదు హృదయం, యోనతాను హృదయం అట్లా పెనవేసుకుని అంత మంచి బంధం, స్నేహం. యుద్ధంలో చనిపోతాడు యోనతాను. తర్వాత దావీదు మహారాజు అవుతాడు. 12 గోత్రాలను ఏలుతున్నాడు. ఏం తక్కువ లేదు ఆయనకు. కానీ ఆయన ఒక్కడే ఆలోచించుకుంటున్నాడు, నా స్నేహితుడు యోనతాను బతుకున్నప్పుడు నాకు మేలు చేశాడు. అతని సంతానం ఎవరన్నా ఉంటే వాళ్లకు నేను ఏదైనా చెయ్యాలని ఎంక్వైరీ చేయించాడు. కుంటి కాళ్ళు కలిగిన ఒక కొడుకున్నాడు యోనతాను మెఫీబోషెత్. ఎంక్వైరీ చేసి పిలిపించాడు. పిలిపించిన తర్వాత ఆయన కుంటోడని భూములన్నీ లాక్కున్నారు వేరే వాళ్ళు. వాళ్ళని పిలిపించి తోలు తీస్తా అని చెప్పాడు. మీరే కౌలుకు చేయాలి, కౌలు ఇతనికి ఇవ్వాలని ఆజ్ఞాపించి, రాజు తింటాడు కదా డైనింగ్ టేబుల్, ఈ రాజు కూర్చునే డైనింగ్ టేబుల్ దా పక్కపొంటి కుర్చీ, అక్కడ కుర్చీ మీద కూర్చుండబెట్టి నేనున్నంత కాలం నాతో కలిసి నువ్వు భోజనం చేస్తావు. ఎంత కృతజ్ఞత! ఆ మెఫీబోషెత్ కూడా చాలా కృతజ్ఞత కలిగిన వాడే. ఏమన్నాడు తెలుసా ఆ మాట అన్నప్పుడు? సచ్చిన కుక్క వంటి వాడను, బతికున్న కుక్క కూడా కాదు, సచ్చిన కుక్క వంటి వాడనైనా నాకు ఇంత ఉపకారం చేస్తున్నావు అని దండం పెట్టాడు. దావీదు కృతజ్ఞత బుద్ధి కలిగినవాడు. అటు దేవునికి, ఇటు మనుషులకు, అటు దేవుని ఎడలను, ఇటు మనుషుల ఎడలను మంచి కృతజ్ఞత బుద్ధి కలిగినవాడు దావీదు అనే మనుషుడు. ఇది ఎన్నవది? ముఖ్యమైనవి చెబుతున్నా. 4వది. ఇకపోతే 5వది, తన్ను తాను నేలమట్టుకు తగ్గించుకునే గుణము కలిగినవాడు.
తను తాను నేలమట్టుకు తగ్గించుకునే గుణం. 22వ కీర్తన మీరు చూడండి. 22వ కీర్తన 6వ వచనం. నేను నరుడను కాను, నేను పురుగును. ఎంత తగ్గింపో మీరు చూడండి. మనం అంటాం నేనంటే ఏమనుకున్నావురా అని కాలర్ ఎగిరేసి మన ప్రతాపం చూపిస్తాం. కానీ దావీదు ఏమంటున్నాడు? నేను నరుడను కాదు ప్రభువా, పురుగును. అసలు నరుడా కాదా ఆయన? నరుడే. కానీ దేవుని దృష్టికి నేను పురుగు లాంటి వాణ్ణి. అసలు నేను మనిషిని జ్ఞాపకం చేసుకుంటూ కూడా నేను ఏపాటి వాడను కాదంటాడు. 8వ కీర్తన 4వ వచనం. నీవు మనుషుల్ని జ్ఞాపకం చేసుకొనుటకు వాడేపాటి వాడు. దావీదు నేల మట్టుకు తన్ను తాను తగ్గించుకునే గుణం కలిగిన వాడు. ప్రభునందు ప్రియులారా, ఆయన మహారాజు, యుద్ధంలో ప్రవీణుడు. రాజుకు నేను అల్లుని కావాలని 200 మంది ఫిలిస్తీయులను చంపినవాడు ఆయన. సౌలు అన్నాడు, నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే 100 మంది ఫిలిస్తీయులను చంపి రావాలి, వాళ్ళ ముక్కులన్నీ కోసుకొని రావాలన్నాడు ఆయన. ఎవడు ముక్కు పెడతాడు కోసుకోపమ్మని? 100 మంది ముక్కులు కోసుకురమ్మన్నాడే. నేను రాజు కల్లుని కావాలని 200 మంది ఫిలిస్తీన్ల ముక్కులు కోసుకొచ్చి గోనె సంచిలో కట్టుకొచ్చాడు, వాడేసిండు. అంత పరాక్రమం కలిగిన వాడు ఆయన. మరి దేవుని దగ్గరికి వచ్చేసరికి నేను నరుడను కాదు ప్రభువా, నేను పురుగును, నేను మనిషిని, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి కూడా నేను ఏపాటి వాడిని నేను కాదు అని ఎంత నేలమట్టుకు తగ్గింపు గుణం కలిగిన వాడో మనకు కనబడుతుంది. దేవుని దగ్గర ఆయన తగ్గింపు గుణం కలిగిన వాడు. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. దేవుని దగ్గర ఆయన తన్ను తాను నేలమట్టుకు తగ్గించుకునే లక్షణము కలిగినవాడు. ఎన్నవది? 5వది. 6వది ఏంటంటే సాటి మనిషిని గౌరవించే వ్యక్తిత్వం కలిగినవాడు. సాటి మనిషిని గొప్పగా ఎంచే వ్యక్తిత్వము కలిగినవాడు ఆయన. ప్రభునందు ప్రియులారా, మరి మనము దావీదును గూర్చి మనము చూస్తున్నాము. నాబాలు అనే ఒక మనుషుడు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడతాడు, నాబాలు. అయితే ఈ నాబాలు అనే మనుషుణ్ణి ఆయన ఏమని సంబోధిస్తాడంటే, భాగ్యవంతుడు. మీరు వెళ్ళి ఆ భాగ్యవంతునితో ఇలాగూ మీరు చెప్పండి. నిజంగా వాని గుణము తెలుసు, అయినా సరే అతన్ని భాగ్యవంతుడు అని సంబోధిస్తాడు. కావలసినంత లైట్ లేకపోయినందుచేత మరి ఆ వచనాన్ని చేరుకోలేకపోతున్నాం. ఎక్కడుందా మాట? ఐడియా ఉందా ఎవరికైనా? ఎవరికి దొరకడం లేదా?
ఫోన్ లైట్ పెడితే ఇక్కడ ఒకటి మొదటి సమూయేలు 25 చూడండి, ఇటు అసలు ఏం కనబడతలేదు నాకు. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం. 25:6. ఆ భాగ్యవంతునితో చూడండి, నాబాలు అనే పేరుకు అర్థం ఏంటి? మోటుతనము కలిగినవాడు. అయితే ఆయన సంస్కారం చూడండి, తనలాంటి ఒక సాటి మనుషుల్ని, మోటుతనం కలిగిన మనుషుడే, మంచోడేం కాదు, అటువంటి మనుషుల్ని ఏమని సంబోధిస్తున్నాడు? భాగ్యవంతుడు. మనం సాటి మనుషులను ఎట్లా గౌరవిస్తాం? గంజిలో ఈయనే ఇక, కనీసం పెరుగుల దోమ కాదు, గంజిల ఈగలాగా ఊరికినే అంత గొప్ప సాక్ష్యం పొందుకుంటాడు ఆయన. ప్రభునందు ప్రియులారా, సాటి మనిషిని ఆయన సంబోధిస్తూ, మీరు వెళ్ళి ఆ భాగ్యవంతునితో ఇలాగూ చెప్పండని మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇది ఎన్నోది? 6వది. సాటి మనిషిని గౌరవించడం, సాటి మనిషిని గొప్పగా ఎంచడం, సాటి మనిషిని ప్రేమించడం. ప్రభునందు ప్రియులారా, అబ్నేరు అనే ఒక అతను చనిపోయినప్పుడు ఈయన రాజయ్య ఉండి పాడెమోసి ఒక శోకకీర్తన రాసి పాడాడు. సాటి మనిషి మీద ఎంత ప్రేమ ఉన్నదో దాన్ని బట్టి అర్థమవుతుంది. ప్రభునందు ప్రియులారా, 7వది ఎంతో దీనత్వము కలిగినవాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలిగిన వాడై నా మాట విని వణుకుచుండున్న వానినే దృష్టించుచున్నాను. దావీదు ఎంత దీనత్వం కలిగిన వాడో మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనము చూడండి. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడవు అహిమెలెకు కుమారుడైన అబ్యతారుతో చెప్పగా, అబ్యతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడలా దాని కనిగొందున అని యెహోవా యొద్ద దావీదు విచారణ చెయ్యగా. ఇది దీనత్వం అన్నమాట. ఎటువంటి పరిస్థితి అది? దావీదు ఒకడే పారిపోతుంటే ఒక 600 కుటుంబాలు వచ్చినాయి ఆయనకు తోడుగా. ఓ చోట వాళ్ళు నివాసం చేస్తున్నారు అరణ్యంలో. ఇక అమాలేకీయులు వచ్చి మొత్తం స్త్రీలను పిల్లలందరినీ తీసుకుపోయారు, గుడిసెలన్నీ తగులబెట్టిపోయారు. ఈ పురుషులందరూ వచ్చేసరికి కాలిబూడిది ఉంది అక్కడ. ఆ 600 మంది నీవు చేయంగానే మా భార్య పిల్లలను పోగొట్టుకున్నామని చెప్పి మంచుకో రాయి పట్టుకున్నారు. దావీదును కాపాడుదామని వచ్చినటువంటి వాళ్ళు కంచే చేను వేసినట్టు వీళ్ళందరూ సెంట్రీ అన్నమాట దావీదును కాపాడడానికి. 600 మంది వీళ్ళే మంచుకో రాయి పట్టుకున్నారు దావీదును కొట్టి చంపుదామని. దావీదు 2 భార్యలు పిల్లలు కూడా చెరగొనిపోయారు వాళ్ళు. నా వల్ల వీళ్ళందరూ భార్య పిల్లలు పోవడము, తన భార్య పిల్లలు పోవడము, ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా
ఏడ్చాడు ఆయన. అటువంటి సమయంలో కూడా మోకరించి, దేవా ఒకవేళ నేను తరిమితే నా వాళ్ళను దక్కించుకుంటానా అని చెప్పి దేవుణ్ణి అడుగుతున్నాడు. అది దీనత్వం. ప్రభునందు ప్రియులారా, దావీదు పుట్టిన గడ్డ మీదనే మనం పుట్టినాం. అవునంటారా కాదంటారా? దావీదు పుట్టిన భూమి మీదనే మనం పుట్టినాం. దావీదు నమ్మిన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. ఇదైతే కాదన్నారు కదా మీరు. మనమందరము దావీదు పుట్టిన భూమి మీద పుట్టాము. మనమందరము దావీదును నమ్మిన దేవుణ్ణి నమ్ముకున్నాము. మనమందరము కూడా దావీదులాగానే పుట్టినాము. ఇటువంటి లక్షణాలు మనం పునికి పుచ్చుకోవాలి. దేవుని చేత కాస్తంత సాక్ష్యం పొందాలంటే ఇటువంటి వ్యక్తిత్వము, గుణము, స్వభావము మనకు ఉండాలి. 7 విషయాలు నేను ప్రస్తావించాను. దావీదు వ్యక్తిత్వము, దావీదు గుణము, దావీదు స్వభావము. మొదటిది దేవునికి ప్రార్థన చేయడం మానను అనే తత్వం. దేవునికి ప్రార్థన చేయడం మానడన్నమాట ఆయన. రెండవది దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించడం ఆయన మానడు. ప్రతిరోజు తప్పకుండా నిత్యము దేవునికి ప్రార్థన చేస్తాడు. ఇది మొదటి లక్షణం. రెండవ లక్షణం, ప్రతిరోజు ధర్మశాస్త్రాన్ని బాగా చదువుతాడు. దివారాత్రములు వాక్యాన్ని ధ్యానిస్తాడు. మూడవ లక్షణం, ఎల్లవేళలా దేవుణ్ణి స్తుతిస్తాడు. స్తుతి చేయడమే నా బ్రతక అనుకుంటాడు. బ్రతకడమే స్తుతించడానికి అనుకుంటాడు. ఇది మూడవ లక్షణం. నాలుగవ లక్షణం ఏంటి? దేవుని ఎడలను మనుషుల ఎడలను నిండు సంపూర్ణమైన కృతజ్ఞత బుద్ధి కలిగిన వాడుగా ఆయన కనబడుతున్నాడు. ఐదవ లక్షణం ఏంటి? దావీదు తన్ను తాను నేల మట్టుకు తగ్గించుకునే గుణము కలిగిన వాడు. ఆరవ లక్షణం, సాటి మనిషిని ప్రేమించి అద్భుతంగా గౌరవించే లక్షణము కలిగిన వాడు. ఏడవది దీన మనస్సు. ఇక అయిపోయింది పని అనే టైంలో కూడా నేల మట్టుకు మరి తల దించుకొని దేవుణ్ణి ప్రార్థన చేయడం, అది దీనత్వం. దావీదు రాజు దీనుడై వేడ అవనిలో పొందిన నష్టములన్నీ కదా మరలా ఆయన పొందు. దేవా నీవే సమకూర్చితివే, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా అనే పాటలో ఆయన కోల్పోయిందంతా మళ్ళా దేవునికి ప్రార్థన చేసి తిరిగి తెచ్చుకున్నాడు. దీనత్వము అంటే మొత్తం ఇక అయిపోయింది, ఇక లాస్ట్ ఛాన్స్ అయిపోయింది, ఇక ఆప్షనే లేదు అనే పరిస్థితిలో కూడా ఏం చేయాలి? దేవుణ్ణి బట్టి ధైర్యము తెచ్చుకొని మనము విరిగి నలిగిన వారమై దేవుణ్ణి అడగాలి. ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తిత్వము, గుణము, స్వభావము కలిగిన వాడు దావీదు అనే మనుషుడు. ఇవన్నీ చూసే ఆయన ఇన్ని వందల కోట్ల మందిలో ఆయనను కనుగొన్నాడు. మనల్ని కూడా చూస్తున్నాడా లేదు ఆయన? మరి ఆయన కనిపెట్టినప్పుడు దావీదు దొరికినట్టు మనం కూడా ఆయనకు దొరకాలి. ప్రభునందు ప్రియులారా, దొరకాలంటే ఆయనకు నచ్చిన ఈ సుగుణాలన్నీ మనం కలిగి ఉండాలి. ప్రభునందు ప్రియులారా, దావీదులాగానే తల్లిదండ్రుల కలయిక వలన మనము జన్మించినాము. దావీదులాగానే ఈ భూమి మీద మనము పుట్టినాము. దావీదు నమ్ముకున్న దేవుణ్ణే మనము నమ్ముకున్నాము. దావీదు లాంటి వ్యక్తిత్వము, దావీదు లాంటి స్వభావము, దావీదు లాంటి గుణము మనం సంతరించుకొని
భక్తి జీవితంలో మనం కొనసాగితే మన జీవిత చరిత్రలో కొంత సాక్ష్యం నిత్యత్వం అంతా నిలిచిపోయే విధంగా ఉంటుంది. అట్లా బ్రతకాలి. అందరం పుట్టినాం, మనం పుట్టినాం, అందరు బతికిరు, మనం బతికినాం, అందరు పోయిరు, మనం పోయినాం. ఇట్లుండద్దు సాక్ష్యం. ఒక ముద్ర పడాలి. దాని కొరకు భక్తి సాధన చేయాలి. అలాంటి నిష్ఠ ఉండాలి. ఏదో నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం, పోతున్నామా చర్చికంటే పోతున్నాం. దానివల్ల ఏం లాభం? ప్రభువునందు ప్రియులారా, వ్యక్తి లోపల ఇవన్నీ ఉండాల. తప్పకుండా భోజనమైన మానుకుంటున్నాం, కానీ ప్రతిరోజు ప్రార్థన చేయడం మానడం లేదు. అలా కొనసాగుతున్నాం అని చెప్పేవాళ్ళు ఎంతమంది? ఎంతమంది వాక్యాన్ని ప్రతిరోజు బాగా చదివి ధ్యానిస్తున్నారు? ఎంతమంది నిండు కృతజ్ఞత కలిగి ఉన్నారు? ఎంతమంది తమను తాము నెలమట్టుకు తగ్గించుకుంటున్నారు? ఎంతమంది సాటి మనిషిని ప్రేమించి గౌరవిస్తున్నారు? ఎంతమంది దీన మనసు కలిగి దేవుని దగ్గర ప్రవర్తిస్తున్నారు, మొరపెడుతున్నారు? ఎవరికి వారమే మనం బేరీజు వేసుకోవాలి, ఆలోచన చేయాలి. దావీదులాగానే పుట్టిన మనం, దావీదు పుట్టిన గడ్డ మీదనే పుట్టిన మనం, దావీదును నమ్ముకున్న దేవుణ్ణే నమ్ముకున్న మనం ఎందుకు దావీదులాగా బ్రతకొద్దు? ఎందుకు దావీదు లాంటి సాక్ష్యం పొందుకోవద్దు? పొందుకోవడానికే భక్తి జీవితం. ప్రభువునందు ప్రియులారా, హృదయం నిండా స్తుతి ఆయనకు. ఎప్పుడు అంత గొప్ప స్తుతించడానికి వాంఛ కలిగిన వాడు. గనుక ఈరోజు ఒక పాఠం నేర్చుకుందాం. మనకు మనమే చెప్పుకుందాం. మనకు మనం చెప్పుకొని దేవునికి చెప్పుకుందాం. దావీదులాగానే తల్లిదండ్రుల కలయిక వలన పుట్టినటువంటి నేను, దావీదు పుట్టిన గడ్డ మీదనే పుట్టిన నేను, దావీదు నమ్ముకున్న దేవుణ్ణే నమ్ముకున్న నేను, దావీదులాగా నేనెందుకు బ్రతకకూడదు? దావీదులాగా దేవుని చేత నేనెందుకు సాక్ష్యం పొందుకోకూడదు? ఆ స్థితే రాకపోతే ఈ భక్తి జీవితం ఏమి ఏడిచింది? దేవుడిచ్చిన గొప్ప రక్షణకు అర్థం ఏంటి అని మనకు మనమే ప్రశ్నేసుకొని దావీదు లాంటి వ్యక్తిత్వము, దావీదు లాంటి గుణము, స్వభావము కలిగి బ్రతికేటట్టు దేవునికి ప్రార్థన చేద్దాం. అలా ఉన్న తీర్మానం చేసుకుందాం. దేవుడు మనకు సహాయము చేయునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువునందు ప్రియా సోదరి సోదరుడా, గుండె మీద చెయ్యి వేసు.